Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎంలపై రాహుల్ గాంధీ ఆరోపణలపై జగన్ నోరిప్పలేదేం? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు వైఎస్ జగన్ ఆయన సొంత పత్రిక సాక్షి తప్ప మిగిలిన నాయకులు కార్యకర్తలు మద్దతుగా నిలవడం ఆసక్తికర పరిణామం. బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీపై కాంగ్రెస్ వద్ద ఆటం బాంబు లాంటి ఆధారాలున్నాయని, అది పేలిస్తే ఈసీ అధికారులు ఎక్కడ దాక్కుంటారో తెలియదని ఆయన కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన ఓట్ల చోరీ పేరుతో అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశ ప్రజల మనస్సును ఆయన చూరగొన్నారు. బీజేపీ కోసం ఓట్ల చోరీకి ఈసీ ఎలా పాల్పడుతుందో బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని ఉదాహరణగా చూపించారు ఆయన. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఈసీ ఎలాంటి తప్పులకు పాల్పడిందో ఆయన ఉదాహరించారు. రాహుల్ వెల్లడించిన వివరాలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈసీ విశ్వసనీయతనే ఆయన ప్రశ్నార్థకం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు అలాగే ఎన్నికలలో అవకతవకల వల్లే ఓడిపోయామని ఆరోపిస్తున్న వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా రాహుల్ పేల్చిన ఆటం బాంబు లాంటి ఆధారాలకు ప్రాధాన్యమిస్తారని అంతా అనుకున్నారు. అయితే జగన్ మానస పుత్రిక సాక్షి పత్రికలో రాహుల్ ఎన్నికల అవకతవకలపై వెల్లడించిన వివరాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వ అనుకూల పత్రికలు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఏపీలో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రధానమైన మీడియా సంస్థలుగా గుర్తింపు పొందాయి. వీటిలో ఓటర్ల అవకతవకలపై ఆంధ్రజ్యోతి, ఈనాడు సముచిత ప్రాధాన్యం ఇస్తూ కథనాలని ప్రచురించాయి. అదేంటో గానీ వైసీపీ సొంత పత్రిక సాక్షిలో కనీసం మొదటి పేజీలో ఇండికేషన్కు కూడా నోచుకోకపోవడం ఆ పార్టీ అభిమానుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లోపలి పేజీలో కథనాన్ని పరిమితం చేసింది. ఇదే సందర్భంలో రాహుల్ చెప్పిన అంశాల్ని వైసీపీ కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రాలో కూడా ఇట్లే మోసగించారంటూ కూటమిని టార్గెట్ చేస్తూ రాహుల్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. రాహుల్ అంటే జగన్కు కోపం ఉండొచ్చు, కానీ ఎన్నికలలో ఈసీ మోసానికి పాల్పడిందని, ఇది దేశ ద్రోహమని ఆయన ఆరోపిస్తే కనీసం ఫస్ట్ పేజీలో ఇండికేషన్కు కూడా నోచుకోకపోవడం వైసీపీ అధినేత జగన్ ఆలోచనకు ప్రతిబింబంగా చూడాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఆయన సొంత పత్రిక తీరు చూస్తూ ఉంటే ఎన్నికలలో అవకతవకలపై ఆరోపణలలో నిజాయితీ ఎంతో అర్థం చేసుకోవచ్చనే చర్చకు తెరలేచింది.